వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో మనకి తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మూమెంట్కి సంబంధించిన అలాగే ఎకానమీకి సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి. గ్రూప్ 2 కొట్టాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ 2తో అనేక ఇతర కాంపిటేటివ్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ జీఎస్టీ వసూళ్లు 1.74 లక్షల కోట్లకి వసూలు కావడం జరిగింది. మరి జీఎస్టీ వసూళ్లు అనేవి ఈ సంవత్సరానికి సంబంధించి 1.74 లక్షల కోట్లు వసూలైనాయి. మరి అంతకుముందు ప్రీవియస్ ఇయర్లో ఎంతవరకు వసూలైనాయి అంటే 1.64 lakhs crores నమోదు కావడం జరిగింది. 1.64 లక్షల కోట్లు. మరి గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరానికి జీఎస్టీ వసూళ్లు అనేవి దాదాపుగా చాలా వరకు తగ్గిపోవడం జరిగింది. మరి ఎందుకు అంటే మనకి రీసెంట్గా సెప్టెంబర్లో జిఎస్టీ స్లాబ్స్లను తగ్గించడం జరిగింది. ఏంటి జిఎస్టీ స్లాబ్స్? ఏవేమిటి జిఎస్టీ స్లాబ్స్ అంటే 5%, 8%, 12% అండ్ 18%ని ఉండేవి. ఇందులో 12 and 18%ని తగ్గించి 5% మరియు 8% అనే జిఎస్టీ స్లాబ్స్ని మాత్రమే ఉంచడం జరిగింది. మరి 5%, 8% అనే ఈ రెండు జిఎస్టీ స్లాబ్స్ని జిఎస్టీ 2.0 అనే పేరుతో రిలీజ్ చేశారు. ఏ పేరుతో? జిఎస్టీ 2.0. ఈ స్లాబ్స్ని 5% అండ్ మరియు 8% అనే రెండు స్లాబ్స్ని. మరి ఈ జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించడం వల్ల కూడా జిఎస్టీ కలెక్షన్స్ అనేవి తగ్గినాయి అని కొంతమంది చెప్పుకురావడం జరిగింది. అలాగే అక్టోబర్ మంత్లో పండుగ షాపింగ్స్ వల్ల మరికొంత వసూళ్లు జరగడం జరిగింది. ఆ రకంగా ఈ మాత్రం వసూళ్లు అనేవి రావడం జరిగినాయి అని పేర్కొన్నారు. జిఎస్టీ వసూళ్లకి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ 1.74 lakh crores. GST collections are reduces. GST collections are increases 1.74 lakh of crores and previous year 1.64 crores. అంటే జిఎస్టీ కలెక్షన్స్ పెరిగినాయి కానీ కొంత మాత్రం వరకే పెరిగినాయి. ఎందుకంటే మనకి జిఎస్టీ స్లాబ్స్ తగ్గించడం వల్ల జిఎస్టీ కలెక్షన్స్ తగ్గినాయి. అలాగే అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే పండుగ షాపింగ్స్ వచ్చినాయో అప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగినాయి. అలాగే జిఎస్టీ కలెక్షన్స్ అనేవి చాలా తక్కువ మొత్తంగా వసూలైనాయి అని చెప్పి పేర్కొన్నారు. మనకి ప్రీవియస్ ఇయర్లో జిఎస్టీ కలెక్షన్స్ ఇన్ ప్రీవియస్ ఇయర్ ఈజ్ 1.64 crores. ప్రజెంట్ GST collections are 1.74 lakh of crores. 1.74 lakh of crores. GST collections are very small. GST collections, a very small collections are occurred in this year. What are the reasons behind it? The reasons are, one is GST slabs or reduces. GST slabs or reduces to GST slabs or reduces that are 12% and 8% of GST slabs or reduces in September month. GST slabs now 5% and 8% is there. These two GST slabs are named as GST 2.0 and because of reduction in GST slabs, GST collections are lesser. GST collections are lesser. Some of the people are saying that. In other way, in October month, in festival shopping or because of this festival shopping, GST collections are increases. In that case, GST collections was increases to 1.74 lakh of crores. Next, S&P గ్లోబల్ రేటింగ్స్ జీడిపి అంచనాలు. S&P మనకి జీడిపి అంచనాలను వేసింది. జీడిపి అంచనాలను 6.5%గా
అంచనాలను వేసింది. ఇంతవరకు 6.5%గా అంచనాలు వేసింది. మరి జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఆ దేశ భౌగోళిక సరిహద్దులో అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపి ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంతగా ఉంది అని S&P అంచనా వేయగా 6.5%గా అంచనా వేసింది. ఏ సంవత్సరానికి? మనకి ఇప్పుడు ప్రజెంట్ 25-26కి సంబంధించి లేదంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో అంచనా వేయడం జరిగింది S&P గ్లోబల్ రేటింగ్స్. సో S&P గ్లోబల్ రేటింగ్స్ estimate GDP estimations up to 6.5%. And what is GDP? GDP means gross domestic product. The final value of goods and services that are produced in the boundary of particular country in a given financial year is called gross domestic product. So GDP estimate or S&P Global estimate GDP up to 6.5%. Estimate GDP up to 6.5%. OECD GDP అంచనాలు 6.7%. OECD GDP estimations up to 6.7% in a 25-26 in a financial year. And what is GDP? The final value of goods and services that are produced in the boundary of particular place in a particular country in a given financial year is called GDP. ఆ జీడిపిని ఎంతగా అంచనా వేసింది? 6.7%గా అంచనాలను వేయడం జరిగింది. నెక్స్ట్ భూభ్రమణ దినోత్సవం. మరి భూభ్రమణ దినోత్సవం అంటే ఏంటి? మనం భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాము. భూ పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటాం. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాం? భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని ఏమంటాం? భూ పరిభ్రమణం. మరి భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు మనకు ఒక రోజు అనేది గడుస్తుంది. ఎప్పుడు? భూమి తన చుట్టూ తాను ఇలా తిరిగినప్పుడు ఒక రోజు అనేది గడుస్తుంది. దాన్ని మనం 24 గంటలు అంటాం. దాన్ని ఏమంటాం? 24 గంటలు అంటాం. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే దాదాపుగా 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్ల టైము పడుతుంది తన చుట్టూ తాను తిరిగి రావడానికి. మరి అదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. దీన్నే మనం సంవత్సరం అంటాం. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగినప్పుడు ఒక రోజు గడుస్తుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి వస్తే మనకు ఒక సంవత్సరం గడుస్తుంది. మనకి భ్రమణం ద్వారానే పగలు మరియు రాత్రులు ఏర్పడడం జరిగింది. మరి భ్రమణ దినోత్సవాన్ని మనం ఏ రోజున జరుపుకుంటాం అంటే జనవరి 8న జరుపుకుంటాం. మరి భ్రమణాన్ని ఎవరు రుజువు చేశారు అంటే ఫ్రాన్స్ చెందిన సైంటిస్ట్ లూయిస్ ఫోకల్ట్ ఒక ఫ్రాన్స్ సైంటిస్ట్ ఈ భ్రమణాన్ని ముందుగా రుజువు చేయడం జరిగింది. భ్రమణం ద్వారానే మనకేం ఏర్పడతాయి? పగలు మరియు రాత్రులు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది? 23 గంటల 53 నిమిషాలు 4 సెకండ్లు. 23 గంటల 56 నిమిషాలు 4 సెకండ్లు. సో ఎర్త్ రొటేషన్ డే. every day was celebrated on January 8. So Earth rotation day was proved by France scientists. And what is earth rotation? So earth rotation means earth is revolving to itself. Earth is revolving itself is called earth rotation. And where earth is revolving itself and rotating through the sun is called another. So earth rotation means it. So the complete cycle of earth rotation takes 24 hours.
24 hours, approximately 24 hours 56 minutes 4 seconds. And because of this earth rotation, we are and we has morning and night. We had morning and night. This is proved by France scientist. This is proved by France scientist. నెక్స్ట్ లింగ పని గంటల తేడా. మరి లింగ పని గంటల తేడాకి సంబంధించిన సమాచారం. మరి జెండర్ గ్యాప్ ఇండెక్స్ మనకి పని గంటల సమయంలో పురుషులకి మహిళలకి చాలా వరకు మనకి తేడా అనేది ఉంటుంది. అలాగే వారి వేతనాల్లో కూడా పురుషులకు ఎక్కువగాను స్త్రీలకు తక్కువగాను జీతం ఉంటుంది. మరి ఆ పని గంటల సమయంలో ఏ పని గంటలు ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయో చూస్తే, మరి ముందుగా పురుషులు మరియు మహిళలకు పని గంటల విషయంలో ఏది ఎక్కువగా ఉంది, లేదంటే పని గంటల విషయంలో పురుషులు మహిళల్లో పని గంటల విషయంలో ఏ రాష్ట్రంలో పని గంటల శాతం ఎక్కువగా ఉంది అంటే ముందుగా ఉత్తరప్రదేశ్లో 72%. ఉత్తరప్రదేశ్లో 72% పురుషులకి మహిళలకి మధ్య పని గంటల తేడా అనేది ఉంటుంది. అలాగే బీహార్లో దాదాపుగా 71% మనకి పని గంటల్లో తేడా ఉంటుంది. అలాగే ఢిల్లీలో 22%. కేరళలో కూడా 22%. గోవాలో చాలా తక్కువ పని గంటల సమయం అనేది ఉంటుంది. అంటే పని గంటల సమయం అనేది అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. 72% వరకు పురుషుల్లో మహిళల యొక్క పని గంటల్లో తేడా ఉండే రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మరి మరి అతి తక్కువ తేడా ఉన్న రాష్ట్రం ఏది అంటే గోవా. 8% డిఫరెన్స్తో అతి తక్కువ తేడా ఉన్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. బీహార్ 71%, ఢిల్లీ కేరళ 22%, మనకి గోవా అనేది 8%, అతి తక్కువ పని గంటలు ఉన్న రాష్ట్రం అని చెప్పొచ్చు. మరి పని గంటలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏది? పని గంటలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అంటే మనకు ఢిల్లీ. 9.5 గంటలతో అతి ఎక్కువ పని గంటలు ఉన్న రాష్ట్రం అని చెప్పొచ్చు. మరి ఇండియా అనేది 7.5 పని గంటలతో ఇండియా అనేది 7.5 పని గంటలతో ఉంది. ఢిల్లీ అనేది అతి ఎక్కువ పని గంటలతో 9.5 పని గంటలతో ఉండింది. అతి ఎక్కువ పని గంటలు ఉన్న రాష్ట్రం ఏది అంటే ఏ రాష్ట్రం అని చెప్పుకోవచ్చు? ఢిల్లీ అని చెప్పుకోవచ్చు. మరి అతి ఎక్కువ లేదంటే పని సమయం ఎక్కువగా ఉన్న శాతం అంటే పని విషయంలో ఎక్కువ డిఫరెన్స్ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. తక్కువ డిఫరెన్స్ ఉన్న రాష్ట్రం ఏది? గోవా. తక్కువ డిఫరెన్స్ ఉన్న రాష్ట్రం ఏది? గోవా 8%. జెండర్ గ్యాప్ ఇన్ వర్క్ టైం. So, gender gap in work time. The highest gender gap work time is there in Uttar Pradesh. Highest gender gap work time is there in Uttar Pradesh. Approximately 72%. And second place is Bihar, approximately 71%, and Delhi and Kerala 22%, and Goa is 8%. So the least gender gap in work time state is Delhi, approximately 8%. The highest gender gap in work time is Uttar Pradesh, up to 72%. And the highest working hours state is Delhi, approximately 9.5 hours, and the Indian work hours are 7.5 hours. నెక్స్ట్ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. మరి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే ఏంటి? మనకి భారత్లో మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఏమని పిలుస్తాం? మనకి భారతదేశ వృద్ధి రేటు అని పిలుస్తాం. మరి కొంతమంది దేశ వృద్ధి రేటు అని కాకుండా హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పిలుస్తున్నారు. మరి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అని పిలవడం ద్వారా మత సంబంధమైన కల్లోలాలు అనేవి జరుగుతాయి అని చెప్పి రీసెంట్గా ప్రధాని
రీసెంట్గా ప్రధాని మోడీ గారు భారతదేశ వృద్ధి రేటు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఒక ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. ఎవరైనా కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేశ వృద్ధి రేటు అనే పిలవాలి, కానీ ఈ హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది పిలవకూడదు అని చెప్పి రీసెంట్గా వ్యాఖ్యానించాడు, లేదంటే విమర్శించడం జరిగింది. మరి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ని అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ని ఎవరి పేరు పెట్టారు అంటే మనకి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజ్ కృష్ణన్ గారు ఈ జీడిపి గ్రోత్ రేట్ని హిందూ రేట్ గ్రోత్గా మార్చడం జరిగింది. అంటే ఒకప్పుడు జీడిపి గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ మొత్తంలో 3.4 to 4.5 మధ్యలోనే ఉండేది. మరి ఆ రేట్ ఆఫ్ గ్రోత్ని వారు హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే చెప్పి ఆ ఎకనామిస్ట్ మనకి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనే పేరు ఇవ్వడం జరిగింది. సో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్. సో రీసెంట్లీ Prime Minister Narendra Modi criticized and discrimination on this word Hindu rate of growth. So he's saying that Hindu rate of growth or gross domestic product is an economic word. It is an economic word, not a religious word. And don't use a word, hey, Hindu rate of growth. Use a word gross domestic product. So the word Hindu rate of growth is introduced Raj Krishnan. He is a economist in Delhi School of Economics. And this is about Hindu rate of growth. Next, Santali Rajyangam. Recent ka manaki 2026 recent ka manaki Bharat Rashtrapati Draupadi Murmu garu manaki రాజ్యాంగాన్ని సంతాలీ భాషలో ఆవిష్కరించడం జరిగింది. అంటే గిరిజనులు కూడా చాలా ఈజీగా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతాలీ భాషలో రాజ్యాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి సంతాలీ భాషని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారు అంటే 2003-92 సవరణ ప్రకారం 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. మనకి 8వ షెడ్యూల్లో 2002వ సవరణ ద్వారా మనకి 8వ షెడ్యూల్లో రాజ్యాంగాన్ని చేర్చడం జరిగింది. మరి ఈ రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగంలో మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి మనకి ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయి? 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. మరి 12 షెడ్యూల్లో భాగంగా 8వ షెడ్యూల్లో ఈ సంతాలీ లాంగ్వేజ్ని చేర్చడం జరిగింది. మరి ఇప్పుడు రీసెంట్గా సంతాలీ లాంగ్వేజ్లోనే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గిరిజనులు ఈ సంతాలీ లాంగ్వేజ్ని ఎవరు ఎక్కువ మాట్లాడతారు అంటే గిరిజనులు ఎక్కువగా మాట్లాడతారు. మరి ఏ రాష్ట్రాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు సంతాలీ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు అంటే జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, బీహార్ ప్రాంతాలలో ఈ సంతాలీ లాంగ్వేజ్ని మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండడం జరిగింది. సో రీసెంట్లీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఇంట్రడ్యూసెస్ సంతాలీ Constitution or releases Santali Constitution. Recently, President Draupadi Murmu releases Constitution in Santali language. So, Santali language was introduced in 8th schedule. In 2003 in 92 amendment it was introduced Santali language in constitution in 8th schedule and in present President Draupadi Murmu introduces constitution in Santali language. So in this case tribals are easily understand our constitution. So the number of peoples and most number of tribal peoples
who are talking in Santali language is there in Jharkhand, Odisha, Punjab and Bihar. And this is about Santali కాన్స్టిట్యూషన్. మరి ఇదే ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.